సాంగంబులగుచుండ సకల వేదంబులు సరివి వశిష్ఠుతో. ఏం మామూలుగా పాఠం నేర్చుకోవడం కాదు వశిష్ఠ మహర్షి దగ్గర. ఎలా నేర్చుకున్నాడో తెలుసా? సాంగంగా సకల వేదాలు నేర్చుకున్నాడు. అంటే అంగములతో కలిపి నేర్చుకున్నాడు. వేదం చదువుకోవడమే చాలా గొప్ప. ఎందుకంటే స్వరప్రోక్తం. అది ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరిత ఆ స్వరములు తెలియాలి. ఎక్కడ ఎత్తాలి, ఎక్కడ సమంగా పలకాలి, ఎక్కడ కిందకి దింపాలి, స్వరం తెలియాలి. గురువుగారి దగ్గర కూర్చొని చదువుకోవాలి. దానికి అంగములు ఉంటాయి. మళ్ళీ వేదమునకు శిక్ష అని ఉంటుంది. వేదమునంతటినీ కూడా మీరు ఒక పురుషుడిగా భావన చేశారనుకోండి. పురుషుడిగా భావన చేస్తే వేదమునకు శిక్ష అనబడేటటువంటి అంగము దాని యొక్క ఒక శాస్త్రం. అది కూడా చదువుకోవాలి. ఆ శిక్షాశాస్త్రము వేద పురుషునికి నాసికాస్థానమై ఉంటుంది, ముక్కు అయి ఉంటుంది. ముక్కు ఏం చేస్తుంది? ఊపిరి పీలుస్తుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది. ఆ ఊపిరే వాక్ అవుతుంది, శబ్దం అవుతుంది. అందుకే ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి, మీరు మాట్లాడలేరు. వాక్య నిర్మాణం చేసేటప్పుడు నాకు తెలియకుండానే నాలో ఒక లెక్క ఉంటుంది. నేను ఇంత భావాన్ని వ్యక్తీకరించడానికి ఇంత వాక్యాన్ని నిర్మాణం చేసినప్పుడు నా ఊపిరి అక్కడ వరకు సరిపోతుందా? నా ఊపిరి ఆ వాక్య నిర్మాణంలో వ్యయం అయిపోతోంది అనుకోండి, నేను కొద్ది వ్యవధానాన్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఆపవచ్చో అక్కడ ఆపి తర్వాత పదాన్ని ఎంచుకోవడానికి ఆగి ఊపిరి తీసి మళ్ళీ తీసుకుంటూ ఉంటాను. దాని మధ్యలో కించిత్ మౌనం వస్తుంది. అది లేదనుకోండి, ఊపిరి తీయకపోతే మళ్ళీ ఎలా వ్యయం చేసి మాట నిర్మాణం చేస్తాను? ఊపిరి తీయకపోతే మాట రాదు. శిక్షాశాస్త్రం ఏం చేస్తుందంటే అక్షర శుద్ధి చెప్తుంది. ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఎన్ని మాత్రలతో పలకాలి, ఎంత దీర్ఘం తీయాలి, ఎంత శబ్దాన్ని ఉపయోగించాలి, ఎంత ఊపిరి వాడాలి. అసలు ఆ శిక్షాశాస్త్ర పండితులు ఇవాళ తగ్గిపోతున్నారు. అసలు ఆ శిక్షాశాస్త్రం చదువుకున్న విద్వాంసులు, నేను శ్రీశైలంలో ఒకసారి రుద్రాక్ష మంటపాన్ని ప్రారంభోత్సవం చేయడం కోసం వెళ్ళినప్పుడు అందులో చూశాను. ఆ శిక్షాశాస్త్రం చదువుకున్న వాళ్ళు ఆ శాస్త్రాన్ని మాట్లాడుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అక్షరములు ఎంత పలకాలో తెలిసి పలుకుతున్నాడు అనుకోండి, అసలు వినడానికే ఆ భాష, ఆ మాట్లాడుతున్న తీరు అంత అందంగా ఉంటుంది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు. పరదేవతా స్వరూపమై నిలబడుతుంది. ఆ శబ్దము ఆకర్షిస్తుంది, కట్టి పడేస్తుంది. అది శిక్షాశాస్త్రం. వేదమునకు పురుషుడై నాసికాస్థానంలో, ముక్కు స్థానంలో ఉంటుంది. ఆ శిక్షాశాస్త్రం అంతా చదువుకున్నాడు అనుకోండి, ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంత ఊపిరి వాడాలో, ఎంత శబ్దాన్ని ప్రయోగించాలో అన్నీ తెలుస్తాయి. ఆ శిక్షాశాస్త్రం చదువుకున్నాడు వశిష్ఠుడి దగ్గర. అంతేకాదు, వేదపురుషుడి యొక్క నోరు ఉంటుంది, అది వ్యాకరణం. వ్యాకరణం వాక్య నిర్మాణ ప్రజ్ఞ యందు దోషము లేకుండా చూస్తుంది. ఒక వాక్యాన్ని నిర్మాణం చేస్తున్నారనుకోండి, ఆ విభక్తి ప్రత్యయాలు అవి బాగా తెలిసే అనుకోండి, ఎక్కడా కూడా దోషం లేకుండా వాక్య నిర్మాణం చేస్తే నా భావము మీకు అర్థమవుతుంది. వాక్య నిర్మాణంలో దోషాలు ఉన్నాయనుకోండి, నేను చెప్తున్న మాట మీకు అర్థం కాదు. ఆ వ్యాకరణ శాస్త్రం అంత ప్రధానం వాక్య నిర్మాణంలో. అందుకే వ్యాకరణం చెప్పాలి అంటే శివాలయంలో కూర్చొని చెప్తారు. వ్యాకరణ మంటపాలని శివాలయంలో ఉంటాయి. ఆ వ్యాకరణ శాస్త్రం వేదపురుషుని యొక్క నోరు. ఆ వ్యాకరణ శాస్త్రం అంతా చదువుకున్నాడు వశిష్ఠుడి దగ్గర. అంతేకాదు, వేదపురుషుడి యొక్క పాదములు ఛందస్సు. అందుకే కదా మనం 4వ పాదం 3వ పాదం అంటాం. ఏదైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, కవిత్వం లోకానికి అందించేటప్పుడు ఒక ప్రధానమైన నియమం ఉంటుంది. ఏది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలో దాన్ని ఛందో రూపంలో ఇస్తారు. ఏది జ్ఞాపకం ఉంచుకోవలసిన అవసరం ఉండదో దాన్ని వచన రూపంలో ఇస్తారు. మీరు భారతమే చదువుతున్నారనుకోండి, వా అని ఉంటుంది, అంటే వచనము అంటే దాని అర్థం ఏంటంటే బాగా చదువు, కానీ నువ్వు అంత బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం ఉండదు అని. అరణ్యాన్ని వర్ణిస్తున్నారనుకోండి, జాజి మల్లి లవంగా మామిడి ఇవన్నీ ఉన్నాయి, ఇవేవో ఏనుగులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇవన్నీ గుర్తుండకుండా అడిగి ఉందని గుర్తున్నా చాలు. అప్పుడు ఆ వర్ణనలు వచనంలో చేస్తారు. చాలా ప్రధానమై మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిందనుకోండి, ఛందోబద్ధం చేస్తారు. ఛందోబద్ధం చేస్తే ఏమవుతుంది అంటే కవిత్వానికి సొబగు చేకూరుతుంది, ధారణ యందు నిలబడుతుంది. పద్యం 10 మాటలు చదివారనుకోండి, ధారణలోకి వస్తుంది, కంఠగతం అవుతుంది, కావలసినప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. ఆ పద్యంలో ఎంత ధర్మం చెప్పారు మీకు అక్కరకు వస్తుంది, మీరు ఆచరిస్తారు. అందుకని కవిత్వాన్ని ఛందోబద్ధం చేస్తారు.
ఛందస్సు వేదపురుషుని యొక్క పాదములు. అందుకని ఛందస్సు బాగా తెలియాలి. ఆ ఛందస్సునంతటినీ కూడా వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. అలాగే నిరుక్తము. నిరుక్తము అంటే వేదపురుషుని యొక్క చెవులు. నిరుక్తం తెలుసుకుంటే ఏమవుతుంది అంటే వేదమునందు ఉపయోగించినటువంటి పదముల యొక్క అర్థము తెలుస్తుంది. నిఘంటువు పక్కన పెట్టుకున్నారనుకోండి, ఏదైనా ఒక పదానికి అర్థం తెలియకపోతే నిఘంటువులో చూస్తారు. చూస్తే తెలుస్తుంది. సంస్కృతం అనుకోండి, అమరకోశంలో చూస్తారు, తెలుస్తుంది. ఓ ఈ పదానికి ఇది అర్థం అని తెలుస్తుంది. కానీ సాధారణంగా ఆ మాటని బయట ఉపయోగించినప్పుడు, లౌకికంగా ఉపయోగించినప్పుడు, వేదంలో ఉపయోగించినప్పుడు చాలా తేడా ఉంటుంది అర్థం. వేదంలో ఉపయోగించేటటువంటి పదముల యొక్క అర్థములు తెలియాలి అంటే దానికి ఉండే నిఘంటు సమానమైన గ్రంథం ఏది అంటే నిరుక్తం. అప్పుడు వేదార్థం బాగా తెలుస్తుంది. చెప్తున్న మంత్రం మీద అధికారం వస్తుంది. ఎలా పలకాలో అలా పలుకుతాడు. శిక్షాశాస్త్రం తెలుసు కాబట్టి దేవతల యొక్క అనుగ్రహాన్ని వశం చేసుకుంటాడు. అప్పుడు వాక్కు చేత సాధిస్తాడు కార్యాన్ని. ఇప్పుడు అటువంటి చాలా గొప్పదైన నిరుక్తాన్ని వశిష్ఠుడి దగ్గరే నేర్చుకున్నాడు. అలాగే జ్యోతిషం. జ్యోతిషం వేదపురుషునికి నేత్రస్థానంలో ఉంటుంది. ఈ కన్ను ఉందనుకోండి, నేను దూరంగా ఉన్నది చూడగలుగుతాను. ఇక్కడ కూర్చుని ఎక్కడో వెలుగుతున్న దీపాన్ని చూస్తున్నాను. కన్నులు లేవనుకోండి, దూరంగా ఉన్నదాన్ని చూడలేడు, తడువుకుని బ్రతకాలి. జ్యోతిషం ఏం చేస్తుందంటే ప్రధానంగా నువ్వు ఏ కర్మలను ఏ కాలమునందు అనుష్ఠించి దేవతల యొక్క అనుగ్రహమును పొందవచ్చో లెక్క కట్టి కాలమును గణన చేసి ముందుకి చూస్తుంది. గ్రహముల యొక్క కదలికలని తెలుసుకుంటుంది. తెలుసుకుని శుభాశుభ ఫలితములలో అశుభాన్ని పరిహరించుకుని శుభాన్ని పొందడానికి, దైవ సంబంధమైన కర్మ చెయ్యడానికి యోగ్య కాలమును నిర్ణయం చేస్తూ ఉంటుంది. అలా చెయ్యాలి అంటే ముందుకి చూడగలిగిన శక్తి కలగాలి. అది జ్యోతిష శాస్త్రం అంటారు. అందుకే మహాభారతంలో భీష్ముడు ఉత్తర క్షణం వేళ్ల మీద లెక్క కట్టి చెప్తాడు. అధిక మాసాలతో పూర్తయిపోయింది అరణ్యమాస అజ్ఞాతవాసములు అంటాడు. కాల గణనము తెలుస్తుంది. అది తెలిసున్నవాడు కాలాతీతుడు కాగలడు. జ్యోతిష శాస్త్రం భారతదేశము గర్వించదగ్గ శాస్త్రం. అది వేదపురుషుని యొక్క నేత్రస్థానం. అటువంటి జ్యోతిష శాస్త్రాన్ని వశిష్ఠుడి దగ్గరే నేర్చుకున్నాడు. అలాగే కల్పము అని ఒక అంగము వేదమునకు. కల్పము బాహుస్థానంలో ఉంటుంది. బాహువులు ఉన్నాయనుకోండి, చేతులు పని చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కల్పం ఏం చేస్తుంది అంటే, మీరు ఏదైనా ఒక గొప్ప అనుగ్రహాన్ని దేవతల ద్వారా పొందాలి అని అనుకున్నారనుకోండి, ఏదో ఒక వ్రతం చెయ్యాలి, లేకపోతే ఒక హోమం చెయ్యాలి. ఆ హోమానికి ఇటకలు ఎలా పేర్చాలి, ఏవి తేవాలి, ఎంత నిడివి ఉండాలి, ఏ పదార్థములు ఉపయోగించాలి, ఏ మంత్రములను సంపుటీకరణం చెయ్యాలి, వాటిని ఎలా పలకాలి, ఏ పద్ధతిలో ఉపయోగించాలి, ఈ పదార్థం ఎప్పుడు వెయ్యాలి, ఏది ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎలా పూర్తి చెయ్యాలి, ఇవన్నీ కూడా కల్పం చెప్తుంది. అందుకే సత్యనారాయణ వ్రత కల్పము, వరలక్ష్మీ వ్రత కల్పము అంటారు. కల్పము అంటే అది అట్లు చేయవలెను అది చెప్తుంది. ఆ కర్మ విధానాన్ని చెప్తుంది. ఈ కల్పాన్నంతటినీ నేర్చుకున్నాడు. దాని మీద అధికారి మహానుభావుడు. అందుకే రాజసూయాగం చేసేటప్పుడు ధర్మరాజు గారంతటి వాడు భీష్ముణ్ణి ఏది ఎక్కడ ఎలా జరుగుతోందో అలా జరిగేటట్టుగా ఉన్నదా లేదా పరిశీలించడానికి నియామకం చేశాడు భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి. ఇంత శాస్త్రపారంగతుడు. ఇవన్నీ కూడా వేదము యొక్క అంగములు అంటారు. కాబట్టి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఈ 6 వేదము యొక్క అంగములు. ఇక ఉపాంగములు కొన్ని ఉంటాయి. అవి న్యాయము, మీమాంస, పురాణము అని పిలుస్తారు. ఇందులో నేను పెద్ద విశేషంగా ఈ ఉపాంగముల గురించి స్పృశించను. కానీ న్యాయశాస్త్రమునకే తర్కశాస్త్రము అని పేరు. తర్కం ఏం చేస్తుందంటే ప్రతిపాదించిన సిద్ధాంతమును రూఢము చేస్తుంది. అంటే మంగళప్రదమైన దాన్ని దేన్నైనా మీరు నిలబెట్టారనుకోండి, అది పడిపోకుండా ఆపాలి. పెళ్లి రాట అని ఒకటి వేస్తుంటారు. పెళ్లి చేసేటప్పుడు ఇంటి ముందు ఓ రాట వేస్తారు. ఆ రాట వేసేటప్పుడు ఓ గొయ్యి తీసి అందులో ఓ రాట పెట్టి ఏదో మట్టి కప్పుతారు. మట్టి కప్పిన వాడు ఏం చేస్తాడంటే ఈ రాట పడిపోయే వరకు చూడటం కాదు, పడిపోతుందేమో తనే చూసుకుంటాడు. ఊపుతాడు.
ఊపితే ఓ ఇంత గాలి వచ్చినా ఏ ఆవో వచ్చి గుద్దినా ఇది పడిపోతుంది. ఇంకా బలంగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే 4 రాళ్ళు తీసుకొచ్చి అందులో పడేస్తాడు. గుణపాన్ని వెనక్కి తిప్పి బాగా గుచ్చుతాడు, బాగా రాళ్ళు అందులో నొక్కుతాడు, పాదంతో తొక్కుతాడు, మట్టి తీసుకొచ్చి వేస్తాడు. బాగా నొక్కిన తర్వాత రాట కదుపుతాడు, కదలట్లేదు. ఇప్పుడు గుణపం పట్టుకుని లోపలికి పోతాడు. తాను ఏ రాట వేశాడో ఆ రాటని తానే కదిపి కదులుతోందని తెలుసుకుని కదలకుండా నిలబడే వరకు తానే బలవత్తరం చేస్తాడు. న్యాయశాస్త్రం అంటే తర్కము. న్యాయశాస్త్రం అంటే నేను చెప్తున్నది ఏదో న్యాయస్థానాల్లో తీర్పులకు సంబంధించింది కాదు. తర్కము అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు నేను దీన్ని ఇలా చెప్తే అవతల వాడికి అనుమానం ఉండిపోతుందా, అనుమానం లేకుండా నివృత్తి అవడానికి ఎలా చెప్పాలి ఆలోచన చేస్తాడు. తాను శ్రోత అవుతాడు. ఇది నేను ఇలా చెప్పాను అనుకోండి, వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇది ఇలా ఎలా జరుగుతుందండి అంటారు కదా. వాడు అనుమానంతో ఇంటికెడితే విన్న అన్నిటికన్నా ఇది ఇలా ఎందుకు ఉండిపోయిందో చెప్పలేదే దుర్మార్గుడు అనుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఇది నేను శ్రోతనై ఏది అనుమానం ఉండిపోతుందో అది నేను గుర్తు పెట్టుకుని అనుమానం పోవడానికి బాగా రాట పాతాలి. అది పోవడానికి వీలుగా నేను సిద్ధాంతాన్ని బలపరచాలి. నేను చెప్పిన దాన్ని న్యాయంగా హేతుబద్ధంగా చెప్పాలి. అలా చెప్తే తర్కశాస్త్ర ప్రవీణుడు అంటారు. అది ఒక మాటని ఆవిష్కరించడంలో అంతటి ప్రజ్ఞాశాలి అవుతాడు. అలా కుదరదన్నాడు అసలు దాన్ని ప్రతిపాదన. మీమాంస అంటే నిజానికి విచారణ అని. మీమాంస పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని 2 ఉంటాయి. పూర్వమీమాంస అంటే కర్మశాస్త్రం మీద, ఉత్తరమీమాంస అంటే వేదాల జ్ఞానభాగం మీద బ్రహ్మసూత్రములు అని. పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఈ 2 కలిపి విచారణ. బాగా వేదాంతాన్ని పరిశీలనం చేసి జ్ఞానమును పొందుతాడు. పొంది ఆ జ్ఞానము చేత మోక్షానికి వెళ్ళిపోతాడు. అది మీమాంస. 3వది పురాణము. పురాణము అంటే ఏదో కల్పిత గాథ కాదు, యథార్థముగా జరిగిన కథ. వేదములో ఉన్నటువంటి విషయాన్ని జరిగిన ఒక కథతో కలిపి పరమసత్యాల్ని ఆవిష్కరించి మనిషి జీవితం మెరుగుపడడానికి వీలుగా ప్రతిపాదన చేస్తారు. నువ్వు పట్టుకోగలిగితే అంతే తప్ప పురాణాలు ఎందుకు పనికొస్తాయండి అని ఆరాట దగ్గరే కూర్చుంటానన్న వాడికి అది ఎందుకు పనికిరాదు. వాడి దృష్టికోణమే అంత. వాడు ఎందుకు వింటాడో తెలుసా? అందులో ఏదో ఒక్క ముక్క పట్టుకుని ఆ ఒక్క వాక్యం చెప్పి ఇదిగోనండి ఇది ఎలా నిలబడుతుందండి అని ఓ పనికిమాలిన చర్చోటి పెట్టి కూర్చుంటాడు అంతే. అంతేకాని దాని ద్వారా ఏ ప్రయోజనం పొందుదాం వాడి జీవితంలో వాడికి ఆలోచన రాదు, వాడు ఉద్ధరణ పొందలేడు. కాబట్టి పురాణము అది ఎప్పుడో జరిగినదైనా ఎప్పటికీ నవీనమే. అది జీవులను ఉద్ధరిస్తుంది. లేకపోతే ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకండి అంటే ధర్మమునందు అనురక్తినిస్తుంది. ఇవన్నీ చదువుకున్నాడు భీష్మాచార్యుల వారు. ఎవరి దగ్గర? ఎవరు తన జన్మకి కారణమయ్యాడో, ఎవరు శపించాడో ఆ వశిష్ఠుడి దగ్గర. ఇప్పుడు వశిష్ఠుడు ఎంత గొప్పగా నిలబడ్డాడు. వసువుగా వచ్చిన వాడు ఏదో వరం చేత శాస్త్రాలు వచ్చేయడం కాదు, ఎంత కష్టపడితే వచ్చాయి ఆ వయస్సుకి ఇవన్నీ. నీకు గొప్ప కొడుకుని ఇస్తానయా అంది. ఎలా తయారు చేసింది? ఏ గురువుని పట్టుకోవాలో ఆ గురువు ద్వారా తయారు చేసింది. అంటే నీ జీవితంలో చెక్కగలిగిన వాడెవరంటే గురువు ఒక్కడే. ఆ వశిష్ఠుడు ఇంత గొప్పవాణ్ణి తయారు చేశాడయా. ఒక్క మాటలోనే చెప్పింది ఈ విషయాన్ని. దీనికి నేను చెప్పినంత ప్రసంగం ఏం చేయలేదు ఆవిడ. చెయ్యలేక కాదు, చెయ్యగలిగి చెయ్యకుండా తక్కువ చెప్పడం గొప్ప విషయం. 2 గంటలలో చెప్పవలసిన దాన్ని 2 నిమిషాల్లో చెప్పినవాడు ప్రజ్ఞావంతుడు. 2 గంటలు చెప్పండి అంటే అవకాశం ఇచ్చారు. 2 నిమిషాల్లోనే చెప్పండి 2 గంటలు చెప్పిందంటే అప్పుడు అగ్ని పరీక్ష కాదు. కాబట్టి సాంగంబులగుచుండ సకల వేదంబులు సరివే వశిష్ఠుతో. త్రేతాయుగంలో రాముడు చదివాడయా అన్యాపదేశంగా, నేనంటున్న మాట. ద్వాపర యుగంలో భీష్ముడు చదివాడు. అంతేకాదు సకల ధర్మశాస్త్రాది బహువిధ శాస్త్రముల్ శుక్ర బృహస్పతుల్ నేర్చిన ఎట్లు నేర్చే. దేవతలందరికీ గురువు బృహస్పతి, రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుడు. అయినా ఆయన రాక్షసులకు గురువు, ఈయన దేవతలకు గురువు అని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏమి ఉండదు. ఇద్దరూ శాస్త్రమునందు సమానులే, ఇద్దరూ శాస్త్రమునందు సమానులే. అందుకే అసలు ఆ గురువులలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? తనని చంపడానికి పుట్టిన వాడికి విలువిద్య నేర్పాడు ద్రోణాచార్యుల వారు. తనకి వ్యతిరేకమైనటువంటి, తన శిష్యులకు వ్యతిరేకమైనటువంటి దేవతలకి గురువు బృహస్పతి, రాక్షసులకి గురువు శుక్రాచార్యుల వారు.
దేవతలకి గురువైన బృహస్పతికి కొడుకు పుట్టాడు కచుడు. కచుడికి పాఠం ఎవరితో చెప్పించాడు? తను చెప్పలేదు. శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి పోయి నేర్చుకో అన్నాడు. శుక్రాచార్యుల వారు ఏం చేశాడు? నీకు నేను మృత సంజీవని నేర్పేస్తే మీ నాన్నకి దేవతలకి పనికొస్తుంది, నీ చెప్పనలేదు, కూర్చోబెట్టుకు చెప్పాడు. ఆ వినయం చూసి పొంగిపోయి చెప్పాడు. ఎంత చెప్పేశాడో తెలుసా? ఆఖరికి నేను చచ్చిపోయినా పర్వాలేదు, వీడు బతికితే చాలని కడుపులోకి పోయిన వాడికి మంత్రాన్ని ఉపదేశం చేసి కడుపు చీల్చుకుని పైకి వచ్చాక మళ్ళీ బతికిస్తాడో బతికించాడో అయినా పాఠం చెప్పేశాడు అంతే. అది దేశపు గురువుల గొప్పత. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినవాడో తెలుసా? ధర్మశాస్త్రంలో దేవతల గురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రాచార్యుడు, వాళ్ళిద్దరికీ ఎన్ని ధర్మశాస్త్రాలు తెలుసో అన్ని శాస్త్రములు ఈ పిల్లవాడికి తెలుసు. అంత చదువుకున్నాడు ఈ వయస్సులో. అంత గొప్పగా చదువుకున్నవాడు కాదు, దాని ఎందు పూనిక ఉన్నవాడు. అంతేనా? పరమాస్త్ర విద్య ఆ పరశురాముండెంత దక్షుడంతియకడు దక్షుడయ్యి. త్రేతాయుగంలో రామావతారంలో పరశురాముడి దగ్గర విలువిద్య రాముడు నేర్చుకోలేదు. కానీ పరశురాముడి యొక్క వైష్ణవ చాపాన్ని తాను గ్రహించాడు రాముడు. పరశురాముడిని ఓడించాడు యుద్ధంలో. భీష్ముడు ఈ విషయంలో ఒక మార్క్ ఎక్కువ. ఎందుకో తెలుసా? పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. ఏ విద్య? ఆయనకి తెలిసున్న దానికన్నా ఎక్కువ అస్త్ర విద్య తెలిసున్న గురువు లోకంలో ఉండడు. ఆ పరశురాముడి దగ్గరే కదా ద్రోణాచార్యుల వారు కూడా నేర్చుకున్నది. ఆ పరశురాముడి శుశ్రూష చేసి విలువిద్యని అస్త్ర విద్యని అంతటినీ నేర్చుకున్నాడు. నేర్చుకోవడం కాదు, రాముడు పరశురాముడిని ఓడించినట్టే ఒకప్పుడు అంబ విషయంలో భీష్ముడు పరశురాముడితో యుద్ధం చేసి పరశురాముడిని ఓడించాడు. ఓడించాడు కాబట్టి రాముడు ఎలా పరశురాముడిని ఓడించాడో అలా తాను తన గురువునే ఓడించాడు. అప్పుడు గురువు ఎంత సంతోషిస్తాడు? ఒరే, నన్ను మించిన వీలు కాడురా నా శిష్యుడు, పొంగిపోడు. రాముడు పరశురాముడి దగ్గర పాఠం నేర్చుకోవాలా, భీష్ముడు పరశురాముడి దగ్గర పాఠం కూడా నేర్చుకున్నాడు, విలువిద్య. ఆ కోణంలో చూసినప్పుడు బహుశः రాముడి కన్నా ఓ మార్కు ఎక్కువ పడుతుంది భీష్మాచార్యుల వారికి. ఎంత గొప్పవాడండి, ఎటువంటి గురువులండి. ఎవరి దగ్గర చదువుకున్నారండి అంటే వశిష్ఠుడి దగ్గర ఇవన్నీ చదువుకున్నాను, పరశురాముడి దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాను. అంతేనా? కాదు. ఆత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టిడ అనఘమూర్తి. ఆయన ఆత్మవిద్యయందు అంటే అంత వైరాగ్యంతో అసలు ఆత్మ అన్నది ఏది అన్న విషయము రూఢముగా తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకోగలిగినంత దక్షతను పొంది సనత్కుమారుడు మొదలైనటువంటి బ్రహ్మజ్ఞానులు ఏ స్థానాన్ని పొందారో అంత స్థానాన్ని బ్రహ్మజ్ఞానమునందు పొంది అనుభవించగలిగిన వాడు ఈ పిల్లవాడు ఆ వయస్సులో. అందుకే భీష్మాచార్యుల వారి చరిత్ర వినడమే చాలు అంటారు. అసలు భీష్ముడి గురించి వింటే గొప్ప కొడుకు పుడతాడు అంటారు. భీష్ముడి గురించి వినడం కోసం, భీష్మాచార్యుల వారి గురించి తెలుసుకోవడం కోసం కొత్తగా పెళ్ళయిన వాళ్ళు అర్రులు చాచి వింటారు. ఎందుకంటే అటువంటి కొడుకు పుడతాడని. ఎందుకంటే లోకంలో ప్రమాణం ఉంది. ఏ ప్రమాణము అంటే కొడుకులు లేనివారు కూడా, సంతానము లేనివారు కూడా భీష్మాష్టమి నాడు భీష్ముడికి తద్దినం పెడితే సంతానం కలుగుతుంది. అక్కర్లేని మాటలు, అనవసరపు మాటలు వాళ్ళకి ఏం అవసరమండి? వాళ్ళు చెప్తారు, నువ్వు నమ్మకపోతే పోన్లే ఎక్కడితో వదిలేయి, గొడవ ఏముంది, నమ్మిన వాడిని ఎందుకు పాడు చేయడం. కాబట్టి ఇంత గొప్పవాడు భీష్ముడు అంటే సామాన్యుడు కాదు ఆయన. అటువంటి భీష్ముడు ఒప్పుకొనుము వీని ఉర్వీష అని సుతునిచ్చి గంగ సనినా, ఆ గంగ ఆ శంతన మహారాజు గారి భార్యగా ఇంత గొప్ప కొడుకుని కన్న తల్లిగా, వాణ్ణి తీర్చిదిద్దిన తల్లిగా ఇంత గొప్ప కొడుకుని అప్పగించేటప్పుడు ఎంత పొంగిపోయి ఉంటుంది. నీ జన్మధన్యం పో, నేను భార్యనైనందుకు అని అనుకుంటుందా అనుకోదా? ఎంత ఆనందపడిపోయింది. ఇప్పుడు ప్లస్ ఎంత ముందుకెళ్ళింది. ఇవన్నీ మీరు ప్లస్ కలపండి. ఇందాక నీ చెప్పిన ప్లస్లన్నింటికి ఇవి కలపండి. వశిష్ఠుడి దగ్గర శాస్త్రములు ప్లస్, పరశురాముడి దగ్గర అస్త్ర విద్య ప్లస్, సనత్కుమారాదుల వంటి బ్రహ్మజ్ఞానము ప్లస్, శుక్రాచార్యులు బృహస్పతి వంటి ధర్మశాస్త్ర నిష్ట ప్లస్, ఇంత వినయము అన్నిటికన్నా గొప్ప. ఇన్ని ఉండి అహంకారం ఉంటే రావణాసురుడు అవుతాడు. ఇంత వినయము, ఇన్ని ప్లస్సులు ఉన్నవాడి గురించి వినకపోతే ఇక మానవ జన్మకి సార్థక్యం ఏమిటండి? కాబట్టి
ఉర్వీశాని సుతునిచ్చి గంగజనిన ఎరిగి తనయు నిమ్మి తోడుకొనుచు నిధిగన్న పేదయోబోలే సంతసిల్లె భూవి భూండు. కటిక పేదవాడికి గొప్ప నిధి దొరికిందనుకోండి, ఎంత సంతోషపడిపోతాడు. అంత సంతోషపడిపోయాట. ఎందుకని? పెళ్ళయి ఒంటరితనంలో ఉన్నాడు. 7 కొడుకులు వెళ్ళిపోయారు. ఎందుకు చంపేసిందో? చంపేసిందంటే గంగలో పడేసింది. లౌకికంగా అంతేగా. 8వ పిల్లవాడు దక్కాడు, యోగ్యుణ్ణి చేస్తానని తీసుకుపోయింది. భార్య లేదా? ఉంది. పిల్లలు లేరా? ఉన్నారు. బ్రతికున్న కొడుకు లేడా? ఉన్నాడు. తాను తక్కువవాడా? మహానుభావుడు శంతనుడు. కానీ కొడుకు దగ్గర లేడు ఊరట పొందడానికి, భార్య పక్కన లేదు. కాబట్టి ఏదో తెలియని ఏకాంతం, తెలియని దిగులు మనసు యందు ఉంటాయా? ఉండవా? మనుష్య సంబంధాలని ఉంటాయి కదండి. లోకంలో ఐశ్వర్యం అంటే డబ్బొక్కటేనా? కాదు. నాన్నగారి కాళ్ళు పట్టడానికి నాన్నగారి దగ్గర ఉండడం ఐశ్వర్యం. అమ్మకి తలకాయ నిప్పెడితే అమ్మ తలనొప్పి పెట్టిందా అని అమ్మ తలకి కాస్త ఔషధాన్ని అనులేపనం చేయడానికి అమ్మ పక్కన ఉండడం ఐశ్వర్యం. తన కొడుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని తన కొడుకుతో మాట్లాడడం ఐశ్వర్యం. తన బిడ్డలతో కలిసి తాను అన్నం తినడం ఐశ్వర్యం. పకపకా నవ్వుకుంటూ అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకోవడం ఐశ్వర్యం. ఎంత పెద్దవాడైపోయినా అన్నగారు, తమ్ముడు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి కూర్చుని చిన్ననాటి విశేషాలు చెప్పుకొని పక నవ్వుకుని చిన్నపిల్లలు అయిపోతే, జీవిత మధ్య భాగంలో కదూ ప్రవేశించిన వాళ్ళు ధర్మపత్నులు. బాబోయ్, ఆ అన్నయ్య, తమ్ముడు, ఆ అక్క చెల్లెళ్ళు కలిశారంటే ఇంక ఏమిటో అలా తలుచుకుని పక నవ్వుకుంటూ పిల్లలు అయిపోయి అసలు వీళ్ళు ఇంత గౌరవాలు పొందిన వాళ్ళ అని అనుకునేటట్టుగా అయిపోతారని, ఇంకా చాలండి నవ్వులు, మీరు పక్కిళ్ళ వాళ్ళు కూడా తెల్లబోతారు, ఏమిటి ఆయన వాళ్ళు ఇలా నవ్వుతున్నారని, రండి భోజనానికి అని పిలిచేటట్టుగా ఆనందపడిపోవడం ఐశ్వర్యం కాదు. డబ్బొక్కటి సంపాదించి బ్యాంకులో వేయడం ఐశ్వర్యమా? మనిషికి అదొక్కటి ఐశ్వర్యం నా దృష్టిలో కాదు, శాస్త్రం దృష్టిలో కాదు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే అన్నీ